మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో పాటు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు ఉన్నారు. అధికారం ఉన్నప్పుడు ఇటు మార్కెట్ చైర్మన్ చేశారు, అలాగే ఎమ్మెల్సీ కూడా వచ్చింది. జనరల్గా చాలా తక్కువ మందికి అటువంటి అవకాశం వస్తుందేమో, ఎవరికి అట్లా రాకూడదు. అదే ఇప్పుడు నంద్యాల విషయానికి వస్తే ఎమ్మెల్యే కోటాలో మీకు మైనార్టీ తరఫున నంద్యాల నుండి మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే ఇప్పుడు నంద్యాల రాజకీయం ఎలా ఉంది? ఇప్పుడు నంద్యాల గురించి మాట్లాడము, ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి మాట్లాడము, రెండో ఒకటే. నంద్యాలలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా యాక్టివ్గా లేడు, ఓన్లీ పార్టీ ఆదేశిస్తే స్క్రిప్ట్ చదివి వెళ్ళిపోతాడు అని చెప్తున్నారు. సంతోషం. ఎమ్మెల్సీ మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ప్రజలకు ఏం చేస్తారు? ఏదో చేయాలి కదా. టెన్షన్గానే ఉంది. అంటే కేవలం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ లీడర్లే వెదగలంటారా? శిల్పా సహకార సేవ లాభాపేక్షతో రన్ అయ్యేది కాదు, దానికి రెంటల్కు సంబంధం లేదు. ఎన్నేళ్ళకి వస్తారు? 3 years, 3 years 2 years 2 years 3 years కరెక్ట్ తెలియదు. రామ్స్ ప్రకారమే కోర్టు ఖాళీ చేయమని చెప్పేసి నీట్గా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటే దానికి సవాల్ చేస్తూ హైకోర్టు పోయినారు. ఫరూక్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఇంతకుముందు ఈ పీరియడ్ కాదు, ఆ పీరియడ్లో కానీ ఇంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఏం దాని గురించి మాట్లాడలేదు. రేపో మాపో హైకోర్టు తీర్పిస్తే దాన్ని ఖాళీ చేయాల్సిందే. ఎవరైనా చేస్తారు, అది పెద్ద విషయం ఏం కాదు కదా. ఓకే, మీరు మార్కెట్ చైర్మన్ చేశారు, నంద్యాల మార్కెట్ డెవలప్ చేయలేకపోయినారు. మైనార్టీ ఎమ్మెల్సీ ఉన్నారు, మైనార్టీ తరఫున నంద్యాలలో మీకు చాలా జగన్మోహన్ రెడ్డి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇక్కడ మైనార్టీ తరఫున టీడీపీ పార్టీ ఫరూక్ గారికి ఇచ్చారు టికెట్. నెక్స్ట్ ఇక్కడ నంద్యాల మైనార్టీ తరఫున మీకు ఏమైనా ఛాన్స్ ఇవ్వబోతుందా? ఒకవేళ ఛాన్స్ ఇస్తే మీరు కంపల్సరీ పోటీ చేస్తారా నంద్యాల ఎమ్మెల్యేగా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆదేశం చేసినా నేను రెడీ, దానికి ఆలోచనే లేదు. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను కిరణ్. మనతో పాటు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు ఉన్నారు. నమస్తే ఇసాక్ బాషా గారు. నమస్కారం అండి. వైసీపీ పార్టీలో మీరు అధికారం ఉన్నప్పుడు ఇటు మార్కెట్ చైర్మన్ చేశారు, అలాగే ఎమ్మెల్సీ కూడా వచ్చింది. ఈ అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన గవర్నమెంట్ ఇది లేదు, టీడీపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎలా కొనసాగుతున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉందనుకుంటున్నారు? నమస్కారం అండి, మీ ద్వారా ప్రేక్షకులకు కూడా అందరికీ నమస్కారము. నాకు జనరల్గా చాలా తక్కువ మందికి అటువంటి అవకాశం వస్తుందేమో, ఎవరికి అట్లా రాకూడదు. ఒకే పీరియడ్లో అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని చవి చూడాల్సిన అవకాశం నాకు వచ్చింది. మేము అధికార పక్షంలో ఏ రకంగా, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రకంగా మనము వర్క్ చేసామనేది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా దోచుకుంటా ఉన్నారనేది క్లియర్గా మాకు అర్థమైపోతూ ఉందండి. ఎన్నో రకాలుగా ప్రజలను వాళ్ళు కల్లిబొల్లి మాటలు పెట్టి అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయము, వాళ్ళ కడుపు నింపుకోవడం వస్తుంది తప్ప ప్రజలకు మంచి చేయాలని ఒక్క ఆలోచన లేకుండా క్లియర్గా చేస్తూ ఉండే విషయం ఈ 1.5 సంవత్సరం, దాదాపు 1.5 సంవత్సరంలోనే తేటతెల్లమవుతోంది. చంద్రబాబు నాయుడు గారే, ముఖ్యమంత్రి గారే క్లియర్గా చెప్తా ఉన్నారు. మనం అందరం చూసినాము, అసెంబ్లీ సాక్షిగానే ఇవి చూస్తే మాకు భయం అవుతా ఉంది, ఎలా అమలు చేయాలో అర్థం కాదు, రాష్ట్ర బడ్జెట్ అప్పుల్లో ఉంది అని. అది కాక దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజుకి అప్పు చేయడం అనేది ఎంతవరకు సమంజసము? ప్రజల నెత్తిన ఎంత పెద్ద భారం వేసిపోతూ ఉన్నారు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసింది 3,25,000 3.25 lakhs చేశారు, కోట్ల రూపాయలు చేశారు. కేవలం 1.5 సంవత్సరంలో 2.5 లక్షల కోట్ల రూపాయలు చేశారు. నోటు బడ్జెట్ అంటారు. మాకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 2 సంవత్సరాలు అందరికీ తెలిసిన విషయమే, కరోనా పీరియడ్ ఉంది. అయినా ఏ ఒక్క పథకం కూడా ఆపకుండా ప్రజలకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిట్ట చివరి వరకు కరోనా లాంటి పాండమిక్ పీరియడ్ ఉన్నా కూడా చెప్పిన రకంగా ఖచ్చితంగా అమలు చేసిన వ్యక్తి. అయినా ఆదాయం లేకపోయినా మాట దాని ప్రకారం చేసినారు. వీళ్లకు ఎటువంటి కరోనా రాలేదు. కేవలం 1.5 yearలోనే దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం, పథకాన్ని ఏది నీరుగార్చే విధంగానే తప్ప ఫస్ట్ ఇయర్ నిదానంగా అమలు చేస్తామని చెప్పేసి 1 year కల్లిబులి మాటలు చెప్పి కాలయాపన చేయడము, పథకాలు అమలు చేసేటప్పుడు కూడా ఒక్కటి కూడా
త్రికరణ శుద్ధిగా, నీతిగా, నిజాయితీగా ఏం కాకుండా చేశారు ఎన్నో కదా, రకంగా తల్లికి వందనం ఇచ్చారు, ప్రతి పిల్లోనికి ఇచ్చారు, ఇంటికి ఇద్దరు తరపున ముగ్గురు, ఎంతమంది కంటే అంతమందికి ఇచ్చారు, అందరూ ఫ్రీ బస్ ఇచ్చారు, అదే. అన్ని నెరవేరుస్తున్నారు కదా. అన్నీ నెరవేరుస్తున్నారు. ఎప్పుడు మొదలు పెట్టారండి? ఎప్పుడు ఏదైనా టైం తీసుకోవాలి. గవర్నమెంట్ వచ్చినా కూడా టైం తీసుకోలే కదా ముందుకు వచ్చేది. అది జగన్మోహన్ గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా సంవత్సరం టైం తీసుకున్నాకనే ముందుకు వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి మీరు చూడండి, చెప్పింది చెప్పినట్లు చేయడం జరిగింది. వీళ్ళు తల్లికి వందనంలో ఆంక్షలు, ఫీజు రియంబర్స్మెంట్లో ఆంక్షలు, మెడికల్ దాంట్లో ఆంక్షలు, ప్రతి దాంట్లో ఆంక్షలు. ఒక రెవల్యూషన్ రావాలా, ప్రజల నుంచి నిరసన రావాలా, అప్పుడు మళ్ళీ దాన్ని అమలు పరచడం తప్ప వేరే ఏమి కాదు. బస్సులు ఎంత అన్ని బస్సులు కానీ చెప్పారు, ఎంత కండిషన్ అండి. 6 కేటగిరీస్ ఆఫ్ ఫ్రీ బస్సెస్ను ఎడిట్ చేయడం జరుగుతాం. ప్రతి దాంట్లో గ్యాస్ సిలిండర్లు 1 సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఫస్ట్ 3 సిలిండర్లు అని చెప్పారు, ఇంతవరకు 1 సిలిండర్ ఇచ్చారు. మళ్ళీ సెకండ్ సిలిండర్ కూడా ఇవ్వలేదు. మీరు ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పడం మాత్రమే, అమలులో మాత్రము ఖచ్చితంగా ఆంక్షలు విధించకుండా చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వంలో కాదు, గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎప్పుడైనా చూడండి, ఆంక్షలు విధించకుండా అమలు పరిచిన పాపన ఒక్కరోజైనా పోయినాడు. ఖచ్చితంగా ఆంక్షలు. ప్రభుత్వం మారింది, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించలేదు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. వాళ్లను ఇంతకంటే మంచి చేయండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యలో ఏ రకంగా చేశారో దానికి 2 పెంచండి, అప్పుడు ప్రజలు హర్షిస్తారు. జగన్మోహన్ రెడ్డి కదా ఇంకా చేస్తున్నా ఉన్నది ఒకటిన్నర సంవత్సరమైంది కదా. అదే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అంతకంటే మంచి పథకాలు ఇస్తామని చెప్పి దానికి అడుగేయండి, కావాల్సిన టైం తీసుకోండి చేస్తున్నారు. మీరేం చేస్తూ ఉన్నారు, డైరెక్ట్గానే ఈ మంచి పథకాలు కాదు అని చెప్పేస్తూ ఉన్నారు. ఇవి తప్పుడు విధానాలు అని చెప్తా ఉన్నారు. అయితే సగమే అంటే కేవలం 5-6 పూర్తి చేస్తారు, మిగతావన్నీ పూర్తి ఎందుకు చేయలేకపోయినారు? ఆ ఫండ్స్ అన్ని ఎందుకు డైవర్ట్ చేసినారు? ఆ ఫండ్స్ డైవర్ట్ అయినందుకు ఇవన్నీ అయిపోయినాయి కదా. కాదండి, ఏదైనా సరే ఒకరికి గోయింగ్ అనండి. అదే అప్పుడే వైసీపీ గవర్నమెంట్లో ఇవన్నీ పూర్తి అయితే ఈ పీపీపీ విధానం రాకుంటుండే, ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండే, కాలేజీలు ఏదో నడుస్తుండే. దీన్ని ఏమనొచ్చు చెప్తాను. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టాలనుకుంటాం, 2 రోజులు అవుతుందండి, కట్టలేం కదా. ఒక ఇల్లు కట్టాలి ఎంత టైం పడుతుంది అంటే మిగతా 5 ఎట్లా కంప్లీట్ అయినాయి? మిగతా 6 అవన్నీ ఎట్లా కంప్లీట్ అయినాయి? 1.5 year నుంచి 2 years ఒక ఇల్లు కట్టడానికి కరెక్టే మీరు చెప్పారండి. ఇప్పుడు మిగతా అవన్నీ ఎట్లా కంప్లీట్ అయినాయి నీట్గా? ఇప్పుడు ఏదైనా ఇక్కడ మీ నంద్యాలలోనే ఎట్లా కంప్లీట్ అయింది? నేనేం చెప్తున్నానంటే మీరు అదే చెప్పబోతున్నారు. ఎప్పుడైనా సరే 17 మెడికల్ కాలేజీలు కట్టేటప్పుడు 5-6 మెడికల్ కాలేజెస్ కంప్లీట్ అయ్యాయి. గోయింగ్ ఆన్ వర్క్, అక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతోంది, వర్క్ జరుగుతోంది, ఫండ్స్ వచ్చినాయి, అలాట్మెంట్ చేస్తోంది. మా గవర్నమెంట్ లేకపోవడం వల్ల మాకు ప్రజలు ఇగిన అవకాశం ఇచ్చింటే కంప్లీట్ 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యాయి. మేమేమంటున్నాం అంటే ప్రజలు మీకు ఆశీర్వదించారు, మీరు కంప్లీట్ చేయండి. ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ తీసుకుంటామండి, ఒక ప్రాజెక్టు ఇప్పుడు 4 స్టేజ్లు ఉంటాయి, పోలవరంలో ఉన్నాయి 4 స్టేజ్లు ఉంటాయి. ఒక స్టేజ్ కంప్లీట్ అవుతుంది, అన్ని ఈ స్టేజ్ కంప్లీట్ చేస్తారు కదా, మిగతా ఎందుకు కంప్లీట్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళు కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఈ గవర్నమెంట్ అందుకే పీపీపీ విధానం ఎవరైతే దాతలు ఉన్నారో ఆ దాతల సాయంతో కడుతున్నామని చెప్తున్నారు. అదేండి, నేను దానికే వివరంగా చెప్తాను. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానం. పీపీపీ విధానం మనకు కావాల్సిన అవసరం ఎంత ఉంది? 5,000 కోట్ల రూపాయలు. ఒకవేళ ఎస్టిమేషన్స్ ఎక్స్పెండిచర్ ఉంటే 6,000 కోట్ల రూపాయలు అనుకుంది. 5,000 కోట్ల రూపాయల కోసం అని చెప్పేసి 12 మెడికల్ కాలేజీలు, వాళ్ళు 12 అని కూడా చెప్పట్లేదు, కంప్లీట్ అయిన మెడికల్ కాలేజెస్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామనే రకంగానే ఇండికేషన్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనిత గారు నంద్యాల మెడికల్ కాలేజ్ కూడా చూపెట్టి ఇది కూడా అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఆ మేడంకు ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చారో కానీ బ్రహ్మాండమైన కాలేజీ 3rd year రన్ అవుతా ఉంది, దానికి కూడా అండర్ కన్స్ట్రక్షన్ కాలేజ్ అని చెప్పేసి ప్రజలకు తప్పుడు విధానంగా మెసేజ్ ఇవ్వడం కూడా జరిగింది. ఎప్పుడైతే 5,000 కోట్ల రూపాయలకు కేవలం ఆ డబ్బులు లేక వీళ్ళు ప్రైవేటైజేషన్ చేయడం ఎంతవరకు సమంజసము? అయితే ఇప్పుడు నంద్యాల విషయానికి వస్తే ఎమ్మెల్యే కోటాలో మీకు మైనార్టీ తరఫున నంద్యాల నుండి మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే ఇప్పుడు నంద్యాల రాజకీయం ఎలాగుంది? ఇప్పుడు నంద్యాల గురించి మాట్లాడము, ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి మాట్లాడము రెండో ఒకటేనండి. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. నంద్యాలలో కూడా సేమ్ జరుగుతుంది. ఒక్క చోట కూడా ఒక్క డెవలప్మెంట్ కూడా లేదు. ఎక్కడ పడితే అక్కడ వాళ్లకు కావాల్సిన వాళ్లకు పంచాయతీలు అనుకోండి, కబ్జాలు అనుకోండి, మాఫియా, ఇసుక మాఫియా అనుకోండి, లిక్కర్ అనుకోండి, అన్ని రకాలుగా దోచుకోవడమే జరుగుతుంది. ఎవరు దోచుకుంటున్నారు? ఏ రకంగా ఎవరు దోచుకుంటున్నారు? తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు ఏ రకంగా తయారవుతా ఉన్నారంటే, ఒక అన్యాయం జరిగింది అని ఒక పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరిగేదే కాదు. ఇతను
ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఈ రకంగా భేదభావం క్రియేట్ చేస్తాం ఎప్పుడే కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఆ భేదభావం క్రియేట్ చేయడం ఎప్పటికీ మంచిది కాదు. ఒక రెవెన్యూ ఆఫీస్కి పోతే రెవెన్యూ ఆఫీస్లో మీద గవర్నమెంట్ చిన్న పేదవాళ్ళండి స్టోర్స్ పెట్టుకుంటారు. ఆ స్టోర్లకు మీ గవర్నమెంటా, ఇతను మీ కార్యకర్తనా, మీ నాయకుడా, మీకు సంబంధించిన వ్యక్తి లేకుంటే తీసేయండి. మీరేం చేశారు నంద్యాలలో డెవలప్మెంట్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? మేము చేసినంత డెవలప్మెంట్ ఎవరు చేశారండి? అది ఏం ఎన్ని రకాలుగా చేశాం మేము. నేను చెప్తా, ఎమ్మెల్సీగా నేను ఉర్దూ కాలేజీ 6 బిల్డింగ్స్ పెట్టాను, తీసుకొని వచ్చాను. 3 బిల్డింగ్లు కంప్లీట్ అయ్యాయి, ఇంకా 3 బిల్డింగ్లు కంప్లీట్ చేయాల్సింది. దాన్ని కూడా వచ్చిన తర్వాత 90% కంప్లీట్ అయిన బిల్డింగ్స్. ఉర్దూ జూనియర్ కాలేజీ, ఉర్దూ ఉమెన్స్ హాస్టల్, సద్భవన్ భవన్, ఈ రకంగా 6 బిల్డింగ్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ కాకుండా ఈరోజు మళ్ళీ దానిలో పెండింగ్ పెట్టి దానికి నిధులు లేవు, సెంట్రల్ నుంచి వచ్చినాయి అని చెప్పేసి వంకలు పెడతా ఉన్నాం. ఏ రకంగా ఎన్ని రకాలుగా చేసాము. మెడికల్ కాలేజీ ఎవరి కష్టం అండి? మా కష్టం కాదు. అంటే ఎమ్మెల్సీకి సపరేట్గా మీకు ఇచ్చారా ఫండ్స్? కాదండి, నాకు సపరేట్గా ఏం లేవు ఫండ్స్. మరి ఏ గవర్నమెంట్లో మీరు చేసామంటున్నారు కదా. మా కష్టం మా గవర్నమెంట్లో మా జగనన్న కష్టం, మా శిల్పా రవిచంద్ర నంద్యాలలో ఎమ్మెల్సీ ఇషాక్ భాష యాక్టివ్గా లేడు, ఓన్లీ పార్టీ ఆదేశిస్తే స్క్రిప్ట్ చదివి వెళ్ళిపోతాడు అని చెప్తున్నారు. సంతోషం. పార్టీ ఆదేశాలు పాటిస్తున్నారని చెప్తే అంతకంటే మంచిదే ఉంది. అదే కదండి కావాల్సింది. పార్టీకి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. అది మీరు ప్రజలకి మరి ఏం చేస్తారు? మీరు ఎమ్మెల్సీ మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ప్రజలకు ఏం చేస్తారు? ఏదో చేయాలి కదా. ప్రజలకు ఏం చేస్తున్నారని దానికి సమాధానం చెప్తా. క్రమశిక్షణగా ఉన్నాడని చెప్పినందుకు నేను సద్విమర్శ అది మంచిది అనుకుంటాను. ప్రజలకు నా పీరియడ్లో ఇప్పుడే చెప్తాను కదా, ఉర్దూ భవన్ చేశాము, మెడికల్ కాలేజీ కోసం ఎంత ప్రయత్నం చేశామండి. నంద్యాల మెడికల్ కాలేజీకి ఆర్ఈఆర్ఎస్ఏ బిల్డింగ్, అది ఎంతమంది దానికి మెడికల్ కాలేజీ అవసరం లేదు, దానికి కోర్టుకు పోయి ఎంత దూరం పోయినారండి, సుప్రీంకోర్టు వరకు పోవడం జరిగింది. దాన్ని కష్టపడి తెచ్చింది మేము కాదు, మా ప్రభుత్వం కదా, మా జగన్ సాయం కదా, మా రవిచంద్ర కిషోర్ సాయం కదా, మేము కాదు. చివరి క్షణం వరకు టెన్షన్గానే ఉండింది, అది వస్తుందా రాదా అని. లాస్ట్లో పర్మిషన్ వచ్చిన తర్వాత కూడా దానికి స్లాబ్ కన్స్ట్రక్షన్ చేసే కష్టమవుతుందని చెప్పేసి కొత్త టెక్నాలజీతో రూఫ్తో చేసుకొని గడర్స్ వేసుకొని రూఫ్తో టెక్నాలజీతో అతి త్వరగా కంప్లీట్ చేసినాం మేము. మా కష్టం ఉంది దాంట్లో మెడికల్ కాలేజ్. ఓకే, మీరు మైనార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు. మీరు మీ నాయకులకి మీ కార్యకర్తలకి ఏం చేశారు? ఇందాక చెప్తే కదండి, ఇప్పుడు ఉర్దూ కాలేజ్ చేసామని చెప్పి. మైనార్టీ నాయకులు, మైనార్టీ తరపున వచ్చింది మీకు ఎమ్మెల్సీ. నంద్యాలలో ఇంతవరకు ఎప్పుడూ లేకుండా హయ్యెస్ట్ కౌన్సిలర్స్ ఈ పీరియడ్లో ఉన్నారు మైనార్టీలో. 13 మంది కౌన్సిలర్స్ ఇంక్లూడింగ్ కోఆప్షన్తో. వాళ్ళంతా మైనార్టీ నాయకులే కదా. తర్వాత మైనారిటీ హబీబుల్లా గారు మైనారిటీ సలహాదారునిగా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ నంద్యాలకి ఇవ్వడం జరిగింది. నా పీరియడ్లో నేను మార్కెట్ యార్డ్ చైర్మన్గా మైనార్టీ పీరియడ్లో చేయడం జరిగింది. మళ్ళీ ఎమ్మెల్సీగా చేయడం జరిగింది. ఇవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాదండి, అవన్నీ మైనార్టీ కార్యకర్తలు అంటున్నారు. వాళ్ళంతా లీడర్లుగా ఎదిగించింది ఎవరు ఈ రోజు వరకు? అంటే కేవలం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ లీడర్లే ఎదగాలంటారా? మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నప్పుడు శిల్ప సహకారం మొత్తం షాప్స్ అన్ని ఇచ్చారు. గత కొన్నేళ్ళ నుండి షాప్స్ కేవలం తక్కువ రెంట్కి ఇచ్చారు. అవి పెంచాలని లేదా? ఇప్పుడు కూడా ఒక్కొక్క షాప్ 15,000 అంటున్నారు. ఇప్పుడు కేవలం తక్కువ రెంట్కే కొనసాగిస్తున్నారు. అది పీరియడ్ అయిపోయినా కూడా మళ్ళీ కొనసాగిస్తున్నారు. మేము బయటికి పోమంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? కరెక్ట్. చాలామంది మీ ద్వారా నేను ప్రజలు కూడా క్లియర్గా చెప్పదలుచుకుంటా ఉన్నాను. మీరు టైం తక్కువ ఉందంటా ఉన్నారు. వాస్తవంగా అయితే నా పీరియడ్లో నేను మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నప్పుడు కాదు, అది దగ్గర 20-25 సంవత్సరాల కంటే మొత్తమే అది శిల్పా సహకార్ కానీ నంది రైతు సమాఖ్య కానీ రావడం జరిగింది. ఆ రోజు యాజ్ పర్ నామ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే తీసుకోవడం జరిగింది. ప్లస్ శిల్పా సహకార సేవ లాభాపేక్షతో రన్ అయ్యేది కాదు, దానికి రెంటల్కు సంబంధం లేదు. వాళ్ళు కంప్లీట్గా బాగలేని బిల్డింగ్స్ కంప్లీట్గా రెన్యూవేషన్ చేసుకొని సొంత ఖర్చులతో రెన్యూ జరిగింది. మార్కెట్ యార్డ్ చైర్మన్గా నేను ఉన్నందుకు నాకు తెలుసు కాబట్టి నామ్స్ ప్రకారము వాళ్ళు రెగ్యులర్గా మీరు రెంట్ పే చేస్తే 15 to 20% సబ్జెక్ట్ టు కరెక్షన్, 15% 20% తెలియదు. ఎన్హాన్స్మెంట్ చేసిన తర్వాత రెన్యువల్ రెగ్యులర్గా ఇచ్చే అవకాశం దాంట్లో. ఎన్ని ఏళ్ళకి ఒకసారి? 3 years. 3 years 2 years? 2 years 3 years కరెక్ట్ తెలియదు నాకు. 15% చైర్మన్గా ఉన్నారు కదా మీరు. అవి వేరియేషన్స్ ఉంటాయండి, అగ్రిమెంట్లో వేరియేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క పీరియడ్లో నామ్స్ మారుతూ ఉంటాయి.
వేరియేషన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే లోపల అది టైం తర్వాత అది అయిపోయిన తర్వాత రెగ్యులర్గా పే చేస్తే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుంది. దాని ప్రకారం చేసింది ఎవరు మొత్తం ఎప్పుడండి 20-25 years బ్యాక్ చేశారు. అది శిల్పా సహకారం నా పీరియడ్లో రాలేదు. మీ పీరియడ్లో వచ్చింది చెప్పాలని దానికంటే పీరియడ్ ఉన్నప్పుడు ఎందుకు మార్పు తేలేకపోయినారు? ఎందుకు మార్పు రెగ్యులర్గా ఈ రోజు కూడా కేవలం మీరు శిల్ప వాళ్ళ మనుషులు కాబట్టి వాళ్ళు కూడా అట్లా ఉండాలని. అది మీరు ఏమనుకుంటా ఉన్నారంటే సరే ఈరోజు ఫరూక్ గారు కూడా శిల్పా మనిషేనా, ఈరోజు ఎందుకు మార్చలేదు? ఎందుకు ఖాళీ ఏమని చెప్తే హైకోర్టు పోయినారు కదా. ఎవరు పోయినారు? ఖాళీ ఏమని చెప్పింది కదా. మీరు నామ్స్ ప్రకారం ఉండే నామ్స్ ప్రకారమే కోర్టు ఖాళీ చేయమని చెప్పేసి నీట్ గా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటే దానికి సవాల్ చేస్తూ హైకోర్టు పోయినారు. మీరేమంటున్నారంటే ఈ సంవత్సరం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకు ముందు ఫరూక్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఇంతకుముందు ఈ పీరియడ్ కాదు ఆ పీరియడ్లో కానీ ఇంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఏం దాని గురించి మాట్లాడలేదే. అప్పుడు ఆయన శిల్పా మనిషేం కాదే ఫరూక్, ఎప్పుడు శిల్ప మనిషిగా లేడే. ఆయన తెలుగుదేశం పీరియడ్లో ఉన్నప్పుడు, ఈయన కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఖాళీ చేయలేదే. ఈరోజు ఎందుకు ఆ సమస్య వచ్చింది? అది 4 సంవత్సరాలు నా పీరియడ్లో ఉండే విషయం కాదు కదా. 20-25 సంవత్సరాల నుంచి ఉన్న సంస్థ కదా. 20-25 సంవత్సరాల్లో ఫరూక్ గారు 2-3 సార్లు మంత్రిగా కూడా పనిచేసినారు. గవర్నమెంట్ ఉండింది. అప్పుడు ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే పద్ధతి ప్రకారము కరెక్ట్గా ప్రతి నామ్స్ ప్రకారం కరెక్ట్గా కడతా ఉన్నారు. నంద్యాలలోనే కాదు, గుంటూరు మార్కెట్ యార్డ్లో అంటే 20 ఏళ్ల కిందట రెంట్ ఒకటే, 20 ఏళ్ల తర్వాత రెంట్ ఒకటే ఉంటుందా? ఇంకా మీకు తెలియట్లా. నేను చెప్పా 20%-30% ఎన్హాన్స్మెంట్తో రెన్యూవల్ అవుతా ఉంటుంది. నంద్యాల ఇప్పుడు ఎంత రెంట్ ఉంటుంది అండి చెప్పండి. ఇప్పుడు రెంట్ ఎంత? నాకు కరెక్ట్ ఫిగర్స్ తెలియదండి, అందుకే సబ్జెక్ట్. మీరు వినండి, వైసీపీ పార్టీలో మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేస్తారు, ఇప్పుడు ఎమ్మెల్సీ చేస్తున్నారు, నంద్యాల వాసి మీరు తెలియదంటే ఎట్లా నమ్మాలా? ఇప్పుడు అందులో ప్రధాన అంశాలు మీరు శిల్పాకి చాలా దగ్గర ఉన్నారు, కొన్నేళ్ళ నుండి జర్నీ చేస్తున్నారు. ఒకటి నేను శిల్ప ప్రధాన అంచడానికి ఏమాత్రం సందేహించాను, ఒప్పుకుంటాను. శిల్ప ఆదాయం ఎంత అంటే ఎట్లా చెప్పగలుగుతాను నేను? మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేస్తారు కాబట్టి మీకు దాంట్లో లోతు పాత తెలుసు కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఎప్పుడైనా సరే మార్కెట్ యార్డ్ చైర్మన్, ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నాను నేను, మీరు చెప్తా ఉన్నారు. మిగతా అవి కూడా షాపులు ఉన్నాయి, ఆడ ఎంత రెంట్కి పోతా ఉన్నాయి. ఇప్పుడు నూనెపల్లిలో నా పీరియడ్లో షాపులు రెంట్కి ఇచ్చాము, చేశారు. అవి ఎంతకు పోయినాయి? అవన్నీ రెగ్యులర్గా రొటీన్ ప్రాసెస్. మీరు ఫిగర్ చెప్పమంటే ఎట్లా ఎవరు చెప్పలేరండి. ఇట్స్ ఇంపాసిబుల్. అది తెలియదు కదా, ప్రతి నోట్ చేసుకోలేం కదా. మీరు అడుగుతారనే విషయం. నామ్స్ అండ్ కండిషన్స్ వయలేషన్ అయినాయా లేదా, నామ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం చెప్పగలుగుతాం. నామ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్గా ఉన్నాయని. అంటే ఇప్పుడు వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళకే ఉండాలని చెప్పి మీరు ఎందుకు ఉంటుంది? మరి ఎప్పుడైతే నామ్స్ అండ్ కండిషన్స్ వయలేషన్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా తీసేస్తారు. మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏమంటే వాళ్ళు ఈ రోజు వరకు కూడా రెంట్ కట్టకుండా డీఫాల్టర్గా లేరు. ఎప్పుడైతే రెంట్ కట్టకుండా డీఫాల్టర్గా ఉన్నారో అప్పుడు తప్పుడు ఆలోచన అవుతుంది. రెంట్ తక్కువ అని చెప్పడం అదే నేను చెప్తున్నాను. రెంట్ తక్కువ అని చెప్పబోతున్నారు కదా. రెంట్ ఎప్పుడైతే ఎన్హాన్స్మెంట్ 20% పెరుగుతూ వస్తుంది కాబట్టి అది ఎవరి చేతిలో ఉండదు, మార్కెట్ చైర్మన్ చేతిలో ఉండదు, అక్కడ ఉండే ఆఫీసర్ చేతిలో ఉండదు. అది రొటీన్గా జరిగేది. ఎప్పుడైతే ఆ ఎన్హాన్స్మెంట్ జరగదో ఆటోమేటిక్గానే కట్ అవుతుంది. ఆ రకంగానే పెరుగుతోంది. ఇనిషియల్లో అప్పుడు 20 years ప్రకారం తక్కువ రెంట్ ఉన్నప్పుడు 20% వల్ల తక్కువే వచ్చింది. అది ఈరోజు మార్కెట్తో మీరు సమానంగా ఉంది అని చెప్పేసి మీరు ఎగ్జాంపుల్ చేస్తూ ఉన్నారు. అంతేగాని రూల్స్ ప్రకారం అది పర్ఫెక్ట్గా ఉంది. రేపో మాపో హైకోర్టు తీర్పిస్తే ఎవరైనా చేస్తారు, అదేం పెద్ద విషయం ఏం కాదు కదా. ఇప్పుడు చట్టానికి నన్ను అరెస్ట్ చేస్తున్నారు, నా మీద టీడీపీ చేయమంటే పోవాల్సిందే. అది హైకోర్టు తీర్పును కాళ్ళ రాసి మేము పోతామని కూడా చెప్పడు కదా. ఓకే అండి, మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశారు, నంద్యాల మార్కెట్ డెవలప్ చేయలేకపోయినారు మీరు? అనేనా నా పీరియడ్లో యాక్చువల్గా నేను 2 years పీరియడ్లో 1.5 year కంటే తక్కువ పీరియడే ఉన్నాను నేను. ఎందుకంటే అల్లా దయ వల్ల మాకు ఎమ్మెల్సీ రావడం అనుకోండి, ఆ పీరియడ్ వచ్చింది కాబట్టి ఆ పీరియడ్లో నా ఒక్క పీరియడ్లో నేను చేసిన పనులు ఏమేమి అంటే నూనెపల్లె మార్కెట్ యార్డ్లో 12 షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. ప్రజెంట్ టెక్కే మార్కెట్ యార్డ్లో కంప్లీట్ వర్క్స్ రెనోవేషన్ చేయడం జరిగింది. డైలాపిలేటెడ్ కండిషన్స్లో ఉంటే 2 గోడౌన్స్ రెంట్కు చేయడం జరిగింది. ఇవన్నీ అక్కడికి పోయినా శిలాఫలకాలతో సహా ఉన్నాయి, అవి చేయొచ్చు. తర్వాత ఒక వ్యక్తికి రైపనింగ్ ఛాంబర్కు రెంట్కు ఇవ్వడం జరిగింది. రైపనింగ్ ఛాంబర్ ఇట్స్ ఆల్సో గోయింగ్ ఆన్. ప్లస్ మాకు చాలా సంతోషకరమైంది, నేను కూడా రైతును కాబట్టి మిర్చి యార్డును నంద్యాలకు తీసుకొని రావడం జరిగింది. మార్కెట్ యార్డ్ చరిత్రలో ఎప్పుడూ లేని రకంగా మిర్చి యార్డును కూడా తీసుకొని రావడం జరిగింది.
ఫ్యూచర్లో నేను చేయలేని పని ఒకటి ఉంది నాకు మనసులో మార్కెట్ యాడ్ పీరియడ్లో. అదేమిరా అంటే కోల్డ్ స్టోరేజ్కి అప్లై చేసింది గవర్నమెంట్ తరఫున. ఆల్మోస్ట్ శాంక్షన్ అయింది అది. అది సెంట్రల్ స్కీము, స్టేట్ ఫండ్స్ తీసుకొని వచ్చేసి కొలాబరేషన్తో కోల్డ్ స్టోరేజ్ ఒకటి వస్తుంది. కోల్డ్ స్టోరేజ్ రావడం వల్ల అతి తక్కువ ఖర్చుతో నంద్యాలలో ఎక్కువగా మిర్చి పంట రైతులు ఉంటారు. గుంటూరు మిర్చి మనం ఎప్పుడు నంద్యాల రైతులు గుంటూరు మిర్చి అడుగుపోయి వ్యవప్రసాలకు వచ్చి వాళ్ళ రేటు ప్రకారం ఇచ్చి 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఆడ ఉండి ఇవ్వాల్సి వస్తుంది. అందులో నంద్యాల ఏరియాలో సూపర్ అనే ఒక వెరైటీ ఎక్కువ ఇస్తాం మేము. అక్కడ గుంటూరు ఏరియాలో ఆ సూపర్ అనే వెరైటీకి రేటు తక్కువ ఇస్తారు. అందుకని బాగా నష్టపోతూ ఉన్నారు. సో ఆ ఆలోచనతోనే మిర్చి యార్డును శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డితో, ఎంపీ గారితో మేమందరం కలిసి దాన్ని తీసుకొని వచ్చేసి మిర్చి యార్డు కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నంద్యాలకు వచ్చినప్పుడు అడగడం జరిగింది. 50 ఎకరాలు కూడా అవసరం అని చెప్పి అడిగాము. అది కూడా ప్రాసెస్లోనే ఆగిపోవడము, మా గవర్నమెంట్ పోవడం కూడా జరిగింది. మార్కెట్ యార్డ్లో స్టోరేజ్ గోడౌన్స్ ఎందుకు నిరుపయోగంగా పడిపోయినాయి? ఉన్నా కూడా ఉపయోగం లేదు. దాంట్లో ఈవీఎంలు అన్నీ పెట్టేశారు. దాన్ని ఎందుకు దాన్ని మార్చలేరా? రైతులు సరుకు ఎక్కడ పెట్టుకోవాలా? వానకు తడిసిపోతుంది, షెడ్లు ఏమో బొక్కలు పడినాయి. దానికి ఎలా? సరైన క్వశ్చన్ అడిగారండి. మా పీరియడ్లో నేను ఇప్పుడే చెప్పాను మీకు ఒకటి, రైపరింగ్ ఛాంబర్కి ఇవ్వడం జరిగింది. 2 బాగుండే గోడౌన్స్ రైతులకు స్టోర్ చేసేసి వాళ్లకు ₹1,00,000 అంటే ఎకరాకింత, ఇన్ని ఎకరాలకింత అని ప్యాడీ పెట్టేసి వాళ్లకు లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వడ్డీ రహితంగా. ఆ రకంగా మిగతా గోడౌన్స్ అన్ని డైలాపిలేటెడ్ కండిషన్స్ ఉన్నాయి. దానికన్నీ నేను ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు ఉంటే గవర్నమెంటు దాన్ని పట్టించుకున్న పాపాను పోవట్లేదు. ఫండ్స్ లేవని చెప్తారు. దానికి నిరుపయోగంగానే ఉన్నాయి తప్ప. ఒకటేమో ఈ మధ్యకాలంలో వేరే వాళ్ళకు లీజ్కి ఇవ్వడం జరిగింది. ఒకటి మార్క్ ఫెడ్ వాళ్ళకు ఒకటి లీజ్కి ఇవ్వడం జరిగింది. ఒక ప్రైవేట్ పర్సన్కి ఇచ్చినారు, ఒక మార్క్ ఫెడ్ వాళ్ళకి లీజ్కి ఇవ్వడం జరిగింది. మిగతావి బాగాలేవు. అవి అంటే లీకేజెస్ ఉండడం వల్ల అవి కూడా బాగాలేనివే. అవి రెన్యువేషన్ చేసి అవి కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు విజిట్ చేసినా రైపరింగ్ ఛాంబర్ వర్కింగ్లో ఉంటుంది, మార్క్ ఫెడ్కి ఇచ్చింది వర్కింగ్లో ఉంటుంది, నూనెపల్లెలో షాపింగ్ కాంప్లెక్స్ రన్నింగ్లో ఉంది. అవన్నీ మా పీరియడ్లో చేసినట్టువే. ఇక్కడ రెన్యువేషన్స్ కూడా చేశాం. ఓకే, చివరిగా చెప్పండి, మీరు మైనార్టీ ఎమ్మెల్సీకి ఉన్నారు. మైనార్టీ తరఫున నంద్యాలలో మీకు చాలా జగన్మోహన్ రెడ్డి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇక్కడ మైనార్టీ తరఫున టీడీపీ పార్టీ ఫరూక్ గారికి ఇచ్చారు టికెట్. నెక్స్ట్ ఇక్కడ నంద్యాల మైనార్టీ తరఫున మీకు ఏమైనా ఛాన్స్ ఇవ్వబోతుందా? ఒకవేళ ఛాన్స్ ఇస్తే మీరు కంపల్సరీ పోటీ చేస్తారా నంద్యాల ఎమ్మెల్యేగా? అజంప్షన్ అంటే ఊహిస్తూ ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే నంద్యాలలో ఏ రాజకీయ నాయకుడు కూడా చెయ్యనంత మంచి పని శిల్పమోహన్ రెడ్డి గారు సర్వీస్కు చేయడం జరిగింది. అది అందరికీ అంటే నేను వ్యక్తి గురించి మాట్లాడతాను. మెయిన్ వినండి, వ్యక్తుల గురించి నేను మాట్లాడలేదు. ఓన్లీ మైనార్టీకి సంబంధించి మాట్లాడతాను. మైనార్టీకి సంబంధించిన టీడీపీ వాళ్ళు అయితే వాళ్ళు టికెట్ ఇచ్చారు, ఆల్రెడీ మంత్రి పదవి ఇచ్చారు. నంద్యాలలో మైనార్టీగా ఎమ్మెల్యేగా ఇస్తే టికెట్ ఇస్తే బాగుంటుందా లేదా? ఒకవేళ మీకు అవకాశం వస్తే మీరు పోటీ చేస్తారు లేదా? ఒక మంచి నాయకుల్లో శిల్పమోహన్ రెడ్డి గారి సర్వీసెస్లో చాలా మంచి నాయకుడు. అటువంటి వ్యక్తి రావడం అనేది ఎత్తైన ఉత్తమం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆదేశం చేసినా నేను రెడీ. దానికి ఆలోచనే లేదు. నేనేమంటున్నా అంటే నా అభిప్రాయం ప్రకారం శిల్పమోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి వాళ్ళు లాభాపేక్షరంగా ప్రజలకు సేవ చేసే వ్యక్తులు. ఇది మీరు ఎన్నిసార్లు ఎన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నా నంద్యాల వాసిగా నీకు ఏది బాగుంటుంది అంటే నేనేం చెప్తాను, ఈ రోడ్లు ఉండాలా, ఇది ఉండాలా అని చెప్తాను. ఆ రకంగా నంద్యాల వాసిగా నాకు ఎవరు బాగుంటారంటే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, శిల్ప వాళ్ళ టీము నంద్యాలకు ప్రజలకు బాగా సేవ చేస్తారంటే వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం చేస్తే నేను పార్టీ విధేయంగా నేను ఖచ్చితంగా చిరసావిస్తాను. దానికి వేరే ఆలోచన లేదు. బట్ నేను నంద్యాల వాసిగా ఒక మంచి నాయకునిగా, నంద్యాల ప్రజలు మంచి కోరే వ్యక్తిగా నేను ఎవరిని ఆశిస్తాను? నంద్యాల మంచి ఆశించే వ్యక్తులు, అటువంటి వ్యక్తులు శిల్పమోహన్ రెడ్డి, శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి వాళ్ళ నాయకత్వం బ్రహ్మాండంగా ఉంటుందని ఘంటాపదంగా చెప్పగలుగుతాను. ఓకే అండి, ఓకే. ఇసాక్ బాషా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.